हाय फ्रेंड्स वेलकम बैक टू संजू फैशन वर्ल्ड ఈ రోజు అయితే మీకు బటర్ఫ్లై ఫర్లు యూజ్ చేసుకొని ఎలా కుచ్చు వేసేది అనేది చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఎవరు ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫర్ల్స్ తీసుకొని ఈ సైజు, మళ్ళీ ఇప్పుడు బటర్ఫ్లై బీడ్స్ చూపిస్తాను చూడండి. ఈ తర బటర్ఫ్లై బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి తీసుకునేది అయినాక టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. 3 కలర్స్ ఉంది శారీలో, కాబట్టి 3 కలర్స్ టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని అయినాక కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్కి ఎక్కించి పెట్టుకున్నాను. అదైతే చూడండి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఎక్కించుకున్నాను అని చెప్పేసి. 4 రౌండ్స్ ఎక్కించుకున్నాను నీడల్కి. 4 రౌండ్స్ ఎక్కించుకునేది అయినాక అదైతే టోటల్ 8 రౌండ్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే టోటల్ 8 రౌండ్స్ ఉంది నీడల్లో. మళ్ళీ ఇప్పుడు మొదలైతే మనము ఒక ఫర్లు వేసుకుందాము. డిస్టెన్స్ అనేది కూడా 2 ఒకే థ్రెడ్లో ఉండాలి, ఒక కుచ్చుని ఇంకొక కుచ్చుకి. అప్పుడు ఫినిషింగ్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా వేసేది అనేది చూస్తాం రండి. ఫస్ట్ అయితే ఒక ఫర్లు వేసుకుందాము. ఫర్ల్ బీడ్ వేసుకునేది అయినాక ఇప్పుడు బటర్ఫ్లై బీడ్స్ వేసుకుందాము. బటర్ఫ్లై బీడ్స్ అయినాక మళ్ళీ ఇంకొకటి అయితే ఫర్ల్ బీడ్ వేసుకుందాము. ఇన్ని వేసుకునేది అయినాక మెటీరియల్స్ ఇప్పుడైతే మనము వైట్ కలర్ టెజల్ తీసుకున్నాము. ఎందుకంటే 3 కలర్స్ కదా. పింక్ అయితే తీసుకున్నాను నేను, రాంగ్ ఇది. పింక్ అయితే వద్దు ఫ్రెండ్స్, మర్చిపోయి పింక్ అయితే ఎత్తుకున్నాను. ఇప్పుడు పింక్ అని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు వైట్ అయితే పెట్టాలి. వైట్ అయితే ఇప్పుడైతే కుచ్చెక్కిస్తాను చూడండి నీడల్కి. వైట్ వేస్తుంది అయినాక ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఈ బీడ్స్ అయితే 3 బీడ్స్ ఉన్నాయి కదా. ఇది టెజల్స్ కొద్దిగా కావాలంటే కిందికి లాక్కోండి, పైన పర్వాలేదు. మీకు టైట్గా ఇలా 3 బీడ్స్లో నీకు నీడలు ఇలా వాపసు పైకి పోవాలా, కింద నీకు పైకి ఇలా తీసుకోవాలా. తీసుకుని అయినాక మళ్ళీ టెజల్స్ మనం పట్టుకొని నీట్గా కాటన్ థ్రెడ్ అంతా ఎక్స్ట్రా ఏమీ లేకుండా నీట్గా ఇలా తీసుకొని ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు ఇంకొక నాట్ వేసుకుందాము. అప్పుడు స్టిప్గా అయితే బాగుంటుంది, సైడ్స్కి అంతా తిరగకుండా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. కాబట్టి ఇక్కడైతే ఇప్పుడు ఒక నాట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వస్తుంది కుచ్చు, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎంత ఈజీ, బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేనైతే థ్రెడ్ మళ్ళీ కట్ చేస్తలేదు ఫ్రెండ్స్. అలాగే లోపల మళ్ళీ కొద్దిగా కొంచెం డిస్టెన్స్ అయితే మనం పెడతాం కదా, కాబట్టి అలాగే తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ గ్యాప్ మనకి ఎంత కావాలో అంత గ్యాప్ చూసుకొని ఇక్కడైతే ఇంకొక లాక్ చేసుకుందాం. బిగినర్స్ అయితే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. మన ఛానల్లో ఉండే డిజైన్స్ అయితే ఫ్రెండ్స్, టెజల్స్ అనేది మీరు నేర్చుకున్నారంటే అంత ఈజీగా అవుతుంది. టెజల్స్ మేకింగ్ వీడియో అని చెప్పేసి ఆల్రెడీ నేను టెజల్స్ ఎలా వేసేది అనేది చూపించాను. కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, ఇంకొకసారి కూడా టెజల్స్ వీడియో అయితే నేను పెడతాను ఫ్రెండ్స్, పర్లేదు. ఇలా 3 బీడ్స్ ఒకటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక పర్లు, ఒక బటర్ఫ్లై, మళ్ళీ ఒక ఫర్ల్ బీడు. ఇన్ని వేసుకునేది అయినాక మళ్ళీ మనం ఒక కలర్ అయినాక ఒక్కొక్క కలర్, 3 కలర్స్ కదా. నేనైతే 1 ఒక్కొక్క కలర్ వేసాను. కొందరు కావాలంటే పక్కనే 2 పింక్, 2 బ్లాక్, 2 వైట్ అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్స్ ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కుచ్చు అయితే వేస్తాను. నీట్గా టెజల్స్ ఇలా కింద పెట్టుకొని ఇలా పైకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 3 బీడ్స్ అయితే వేసుకునేది అయినాక మనమైతే మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని ఇలా నీట్గా ఇలా ఒక లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే, ఎంత ఈజీ మెథడ్ అంటే అంత ఈజీ మెథడ్. మీరు ఎవరైతే కుచ్చు కట్టాలి అనేది అనుకుంటున్నారో వాళ్ళు పక్కాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్లో చూసి. అందుకే మీకు కావాలంటే క్లాసెస్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని కలర్స్ మీరైతే ఇలా వేసుకుంటూ పోండి. చాలా ఈజీ. మనం ఫర్ డేకి 1000 to 2000 వరకు హర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆరామ్సే శారీ కూర్చొని వేసుకొని వస్తే డైలీ పని అనేది మనకైతే ఉంటే ఈ తర అయితే మనము హర్న్ చేయొచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్. మీరైతే ఒకసారి మిస్ కాకుండా ట్రై చేయండి. ఇలా ఒక పర్ల్ బీడ్స్, ఒక బటర్ఫ్లై, మళ్ళీ ఒక ఫర్ల్ బీడ్స్ ఇలా వేసుకుంది అయినాక మళ్ళీ టెజల్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కలరు అదే మనం చూసుకొని యావది ఒక కలర్స్ వస్తుందో టెజల్స్, ఆ టెజల్స్ అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకునేది అయినాక ఈ 3 బీడ్స్లో ఇంకను నీడలు ఇలా పైకి పోవాలి. అంతే, చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. ఇలా పైకి పోయింది అయినాక ఇక్కడైతే మళ్ళీ ఒక నాట్ వేసేది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది మళ్ళీ నాకైతే ఒక కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీకు డిజైన్ ఏమైనా నచ్చినట్లయితే మన ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే మీరు చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా శారీ పూర్తి ఇలానే ఫినిష్ చేసుకుంటూ ఫ్రెండ్స్. ఇంకా ఒకటి కావాలంటే చూపిస్తాను చూడండి. ఈ కాటన్ థ్రెడ్ అంతా పైనకంతా మనకి ఏం కనపడదు, చాలానే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే ప్రతి ఒక్కదాన్ని కట్ చేసి మళ్ళీ నాటేసుకుంటానంటే పర్లేదు, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కటింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఈ అడన్న ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓపెన్ అయ్యేది అనేసి నేనైతే ఇలా వేస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఎలా నచ్చుతుందో అలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమన్నా ఈ డిజైన్ నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి. నైస్ డిజైన్ అనో బ్యూటిఫుల్ అనో ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.